95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడా. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్ గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతి తొందరలోనే డేటా కింగ్ గా హెల్త్ లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైం డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చేసాయి. ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏఐ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ గా చేయి, ఇక్కడే ప్రెషన్ ఉంది, ఇక్కడ చెయ్యాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది. దీని వల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా, ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు. అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్ని కూడా సౌండ్ గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైమ్ లో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏ మాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.